ఒక చిన్న అబ్బాయి మురికి బయటికి వెళ్ళి మురికి కాలువలో బాగా ఆడుకుని వస్తాడు కదా, మురికంతా పెండంతా పేడంతా అంటించుకుని వచ్చేసాడు తల్లి దగ్గరికి. చూసిన వెంటనే తల్లికి ఎట్లా అనిపిస్తుంది? ఒకటేస్తుందా, ఎందుకురా మురికిలోకి వెళ్ళావు, ఎందుకురా మట్టిలోకి వెళ్ళావు అని మరలా వాడిని చేయి పట్టుకుని తీసుకొని వెళ్ళి తొట్టి దగ్గరికి తీసుకెళ్ళి స్నానం చేపించి ఫ్రెష్ బీరువాలో నుంచి ఫ్రెష్ బట్టలు వేసి వాడిని చూసుకున్న తర్వాత ఒక స్మైల్. అప్పుడంతా కోపం, ఆ మురికి బట్టలు ఆ మురికి వేషం చూసిన తర్వాత కోపం వచ్చేస్తుంది తల్లికి. శుభ్రంగా తయారు చేసిన తర్వాత ఓ మంచి స్మైల్. అబ్బా ఎంత అందంగా ఉన్నాడు మా అబ్బాయి, అబ్బా ఎంత అందంగా ఉంది మా అమ్మాయి, ఇలా ఉండాలి అని సంతోషపడుద్దా? సేమ్ జీసస్ అదే చేస్తాడంట మన జీవితంలో. మురికి దానివని దూరపరచడు ఆయన, దేవుని దుఃఖపరచవని తోసేయడు ఆయన. అయ్యా నీకు ఆనందకరంగా నేను బ్రతకాలి, నీకు సంతోషాన్ని ఇచ్చే బిడ్డగా నన్ను ఈ సంవత్సరం బ్రతకనివా? గడిచిన దినాల్లో నన్ను బట్టి దుఃఖపడ్డావయ్యా, నన్ను బట్టి ఏడ్చావయ్యా, నన్ను బట్టి బాధపడ్డావయ్యా, నన్ను బట్టి నేను నా విలువైన రక్తాన్ని ఈ బిడ్డకి ఎందుకు ఇచ్చానా అని బాధపడ్డావు. అయితే ఈ సంవత్సరం నీకు ఆనందాన్ని కలిగించే జీవితం నాకు ఇవా అంటే ఆయనే మన మధ్యలోనికి వచ్చి మనల్ని చక్కగా తయారు చేసంట హర్షిస్తాడు.